బయలుదేరిన తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీస్ నుంచి రవీంద్ర భారతి మీదుగా వస్తున్న సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్పంచుల సంఘం నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. చెలో అసెంబ్లీ సమావేశానికి ఎమ్మెల్యేలు అందరు రావడం జరుగుతుంది. కావున మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము సంవత్సరం నుంచి ఏడుస్తున్నాం. మా తాళ్లు పోయినాయి, మా పుస్తేలు పోయినాయి, మా సొమ్ములన్నీ పోయినాయి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ స్పందిస్తలేరు. అయినా మేము గుడికి పోయి మొక్కినా కానీ గుళ్ళ కూడా అసలు పోలీసులకు మాకు సంబంధమే లేదు సార్. పోలీసులు మా ఎంబడి ఎందుకు ఉంటారు? మేము ఎక్కడ పోయినా మా ఎంబడి ఎందుకు పడుతున్నారు? మేము ఇప్పటి వరకు కూడా సంవత్సరం నుండి మేమేం తినాలి? వాళ్ళ భార్య పిల్లలు లేరా? వాళ్ళ ఆడోళ్ళు కాదా? వాళ్ళ కుటుంబం లేదా? వాళ్ళ ఊర్లోకి వెళ్ళి పుట్టలేదా? ఇవాళ ఊర్లలో పోయి చూస్తే ప్రతి ఒక్క అభివృద్ధి కనబడుతున్నది. ఇవాళ ఊర్లలోకి వెళ్ళి వస్తే ప్రతి ఒక్కరు కనబడుతుంది. మీరు ఏ రూట్స్ రేపు ఎలక్షన్లోకి వస్తారు? నా బిల్లులు చెల్లించేదాకా మేము సర్పంచ్ ఎలక్షన్ పెట్టనియము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిల్లుల సంగతి ఏంది సార్? మేమేం చేసుకొని బతకాలి? మా పెన్షన్ల సంగతి ఏంది? ఎంపీలు దుమ్ము పట్టిపోతున్నాయి సార్. మా ఎంపీల ప్రకారం చేయండి సార్. మా చేసిన పనికి ఇవ్వండి సార్. మీకు అక్రమంగా అడుగుతలేదు కదా సార్. మీ సంవత్సరం గెలిచిండ్రు, ఏ పథకం కూడా లేదు. కనీసం సర్పంచులు గుర్తుకొస్తలేరా? ఎక్కడ లేని విధంగా అభివృద్ధి పనులు అవుతున్నాయి అనే దానికి డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, అదేవిధంగా క్రీడా ప్రాంగణములు, ఏ ఊళ్ళో చేసినా ట్రాక్టర్లు, అదే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించింది 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులే అనే దానికి నిదర్శనం ఏ పల్లెకు పోయినా కనపడతాయి. కాబట్టి అనేకమైన ఇబ్బందులతో సర్పంచులు అనేక మంది అప్పు సప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇవాళ మేము సంవత్సరం కాలం పాటు ఈ ప్రభుత్వం చుట్టూ మా బిల్లులు అని అడుక్కునే విధంగా మేము తిరుగుతున్నా గానీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. అనేక సార్లు అనేక ఎమ్మెల్యేల నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు ఇచ్చినాం. అధికారులకు ఇచ్చినాం, ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం. అదేవిధంగా ముఖ్యమంత్రికి 2 సార్లు ఇచ్చినాం, బట్టి విక్రమార్క సార్కి 2 సార్లు ఇచ్చినాం, సీతక్కకి 5 సార్లు ఇచ్చినాం. అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా మా బాధలు చెప్పినా పట్టించుకోవడం లేదు అనేది మేము అమరవీరుల స్తూపం కాడ నిరసన వ్యక్తం చేస్తే మమ్మల్ని మాట్లాడొద్దని మా గొంతు నొక్కేసేటట్టు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేము సర్పంచులం ఈ గాంధీ మార్గంలో శాంతియుత కార్యక్రమాలు నిర్వహించినాం. మా పెండింగ్ బిల్లు పట్టించుకోరని ముఖ్యమంత్రి ఉన్న సచివాలయంకు పోయి వేడుకుంటే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. సర్పంచుల పట్ల